అందరికీ నమస్కారం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన అమెరికా ఏదైతే ఉందో పర్యటనకు సంబంధించి ముగించుకొని మరి తెలంగాణకు రాగానే మరి ఒక కార్యక్రమంలో మరి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి ఆయన ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నాయకులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన ఏవైతే కామెంట్స్ చేశారో అంటే జాతిపితకు నోటీసులు ఇస్తారా, జాతిపితను అవమానిస్తారా, మొత్తం మీద తెలంగాణలో కేసీఆర్ అనేవాడు ఒక గొప్ప శక్తి అనే విధంగా మరి బీఆర్ఎస్ నాయకులు అభివర్ణిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏంటంటే గాంధీజీ అదేవిధంగా మహాత్మా గాంధీ కేసీఆర్ కు మధ్య పోలికలు. అంటే మరి దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల కాలం నుంచి కూడా మరి కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా అభివర్ణిస్తున్నారు. మరి కేసీఆర్ ను అమితంగా అభిమానించే వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పాటు పనిచేసిన వారు కావచ్చు, చాలా మంది కేసీఆర్ ను జాతిపితగా అభివర్ణిస్తుండడం మనం గమనించిన విషయం మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారు, జాతిపిత అంటే మహాత్మా గాంధీ జాతిపిత అవుతారు, ప్రజల హక్కుల కోసం స్వాతంత్రం కోసం మరి ఎన్నో ఉద్యమాలు చేసి సర్వం కోల్పోయిన వాళ్ళు, ప్రాణాలను త్యజించిన వాళ్ళు జాతిపితలు అవుతారు. మహాత్మా గాంధీ ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఏమీ కూడబెట్టుకోలేదు, సర్వం కోల్పోయారు. అదేవిధంగా ఆ రోజు రావి నారాయణ రెడ్డికి సంబంధించిన ఒక అవార్డు కార్యక్రమం అది. రావి నారాయణ రెడ్డి గురించి కూడా ప్రస్తావించారు. ఆయన 500 ఎకరాలు ప్రజల కోసం దారాదత్తం చేశారు. ఆయన గొప్ప నాయకుడు, అయితే జాతిపిత ఆయన అవుతారు, అలాంటి వాళ్ళు అవుతారు. కోదండరాం గురించి ప్రస్తావించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు కోదండరాం తొక్కేసింది కూడా కేసీఆర్ అన్నట్లు ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇక్కడ నా అనాలిసిస్ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో ఏవైతే వ్యాఖ్యలు నేను పూర్తిగా అంటే తప్పుపట్టడం లేదు, అలా అని నేను 100% అంగీకరించడం లేదు. ఎందుకంటే మనం తెలంగాణ ఏ విధంగా వెనకబడింది సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, నిధులు నియామకాలు కావచ్చు, మరి ఏ విధంగా వెనుకబడ్డది అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ నేపథ్యంలోనే మరి గతంలో అంటే తొలి దశ తెలంగాణ ఉద్యమం మరి చెన్నారెడ్డి కావచ్చు చాలా మంది పాల్గొన్నారు. కానీ అప్పుడున్న రాజకీయ పరిణామాలు, రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాల వల్ల తెలంగాణ 1969లో మనకు ప్రత్యేక తెలంగాణ సాకారం కాలేదు. మరి ఆ తర్వాత కాలంలో మరి 2001లో మరి టిఆర్ఎస్ అనే పార్టీని కేసీఆర్ స్థాపించి పూర్తిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చే వరకు ఆ పార్టీ తరఫున పోరాడతామని చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా అంటే మునుపెన్నడూ లేని విధంగా అంటే ప్రజల్లో చైతన్యం కలిగించడం కావచ్చు, ఉద్యోగుల్లో చైతన్యం కల్పించడం కావచ్చు, ఉద్యమ కవుల్లో కళాకారుల్లో కావచ్చు, ఇట్లా మొత్తం అన్ని రంగాల్లో ఉన్న తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడంలో మరి కేసీఆర్ కీలక పాత్ర పోషించాడు. అంటే ఇక్కడ కేసీఆర్ కంటే మరి కేసీఆర్ పేరు కంటే మనం ప్రొఫెసర్ జయశంకర్ పేరు చెప్పుకోవాలి. అసలు కేసీఆర్ కు తెలంగాణకు సంబంధించి మరి ఏ విధంగా మరి తెలంగాణ నష్టపోతుంది అని అన్ని రంగాల్లో ఏ విధంగా కుదేలయ్యింది అన్న అన్ని అంశాలను మరి కేంద్రానికి పూసగుచ్చినట్లుగా వివరించింది ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్. మరి ప్రొఫెసర్ జయశంకర్ దగ్గరే మరి కేసీఆర్
మరి పాఠాలు నేర్చుకున్నాడని నేను విన్నాను. మరి ఏ విధంగా తెలంగాణ ఉద్యమం గురించి పోరాటం చేయాలి, ఏ విధంగా తెలంగాణ నష్టాన్ని చవి చూస్తోంది, ఏ విధంగా నష్టపోయింది అన్న అంశాలను కేసీఆర్ కు మరి ఆయన తెలంగాణకు సంబంధించి అన్ని అంశాలను ఎడ్యుకేట్ చేయడంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారు. మన మధ్య కాలంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ ను తెలంగాణ జాతిపితగా కూడా చాలా మంది అభివర్ణించారు. అంటే ఇక్కడ కేసీఆర్ ను కూడా తక్కువ కేసీఆర్ అంటే కేసీఆర్ ను కూడా ఇక్కడ జాతిపిత అనొచ్చు ఇక్కడ. ఎందుకంటే మరి అంటే మునుపెన్నడు లేని విధంగా మొత్తం మరి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మరి అన్ని రంగాల్లో ఆంధ్ర పెత్తందారులు ఉండడం మనం గమనించాము. ముఖ్యంగా రాజకీయాల్లో, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఇతరత్ర అన్ని వ్యాపారాల్లో వాళ్ళే ఉండడం, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళకే ఎక్కువ రావడం, నీళ్లు నియామకాలు కూడా వాళ్ళే ఎక్కువగా లబ్ధి పొందడం, ఇవన్నీ మనం చూసాం మనం. కాబట్టి అంటే ధైర్యంగా ముందుకొచ్చి అంటే ఈ ప్రత్యేక తెలంగాణ అంశాన్ని తన భుజాల పైన వేసుకున్న కేసీఆర్ నిజంగా గొప్పవాడే అని చెప్పాలి. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, మా కోదండరాము పోరాడలేదా అని చెప్పేసి మాట్లాడారు. కానీ అంటే కోదండరామ్ గారన్నా కూడా నాకు చాలా అభిమానం. ఆయన కూడా తెలంగాణ ఉద్యమం గురించి పోరాడాడు. విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడంలో కూడా ఆయన కీలక పాత్ర ఉందని నేను చెప్తాను. నేను మిలీనియం మార్చ్ కావచ్చు, ఇతరత్ర కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా రాజకీయ జేఏసీకి కూడా ఆయన చైర్మన్ గా వ్యవహరించారు అప్పుడు. కానీ మరి కేసీఆర్కు ఉన్నంత వాక్చాతుర్యం కావచ్చు, మరి కేసీఆర్కు ఉన్నంత గుండె ధైర్యము, ఆ యొక్క తెగువ అన్ని మరి కోదండరాము, ఎందుకంటే ఆయన ఒక ప్రొఫెసరు, అవన్నీ మరి కేసీఆర్ లో మెండుగా ఉన్నాయి కాబట్టి ఆయన మడమ తిప్పకుండా పోరాటం చేయడం జరిగింది. ఆయన ఉపన్యాసాల వల్ల ప్రజలు ఎంతో మంది ప్రేరేపితమై చైతన్యవంతమై ఉద్యమాల్లో పాల్గొనడం, ఉద్యోగులు సైతం వాళ్ళ ఉద్యోగాలను పక్కన పెట్టి తెలంగాణ గురించి పోరాటం చేయడం, సకల జన సమ్మె కావచ్చు, ఇట్లా వంట వార్పు, ఇవన్నీ మనం చూసాం మనం. కాబట్టి ఇక్కడ మనకు అంటే తెలంగాణ వ్యాప్తంగా మనం భూతద్దం వెతికినా కూడా తెలంగాణ జాతిపిత ఎవరు, తెలంగాణ కోసం ఎక్కువగా కష్టపడింది ఎవరు అని మనం చూస్తే గనక మనకు అక్కడ కేసీఆర్ కనబడతాడు. అదేవిధంగా మరి తెలంగాణకు సంబంధించి ఎన్ని గ్రంథాలను మనం తిరిగే చదివినా కూడా మరి తెలంగాణ ఉద్యమం కోసం ఎక్కువగా ఎవరు పోరాడారు అని చెప్పి మనం ఒకసారి రీసెర్చ్ చేస్తే పుస్తకాల్లో మనకు కనిపించే పేరు కేసీఆర్ పేరు కనిపెడుతుంది. కాబట్టి కేసీఆర్ కూడా ఏం తక్కువ కాదు, చాలా గొప్ప వ్యక్తి, గొప్ప రాజకీయవేత్త. మరి నిజంగా తెలంగాణ ఈరోజు వచ్చింది, తెలంగాణ కళ సాకారం అయింది. మరి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారనడానికి ప్రధాన కారణము కేసీఆర్ అని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత అంటే నా అభిప్రాయం, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మరి ఏ విధంగా తెలంగాణను ఇంకా ప్రగతి పదంలో తీసుకెళ్లాలి, నిజమైన బంగారు తెలంగాణను ఎట్లా సాధించాలి, ఈ రాజకీయ నాటకాలు, రాజకీయ వ్యూహాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు తెలంగాణ సమాజం గురించి ఆలోచించాలని చెప్పేసి అయితే ఇది నా అభిప్రాయం కాదు. చాలా మంది కూడా మేధావులు, ప్రస్తుతం ఉన్న రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఇక్కడ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా వారి పార్టీ గురించే గొప్పలు చెప్పుకుంటాడు, వారి పార్టీ ఉనికిలో ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ ఒక పార్టీని పొగడడం కానీ, ఒక పార్టీని ఆకాశానికి ఎత్తడం కానీ, లేదంటే ఒక రాజకీయవేత్తను, ఒక రాజకీయ నాయకుని పొగడడం కానీ, ఆకాశానికి ఎత్తడం కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండవు. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు ఎవరి ఉనికిని వారు చాటుకోవడానికి, అన్ని ఎన్నికల్లో సత్తా చాటడానికి మరి ఎంతో కొంత అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, పార్టీలను తగ్గించడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తుండడం మనం గమనిస్తుంటాం.